ఎమ్మిగనూరులో సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సి ఉండగా సంఘాలో కేవలం టీడీపీ మద్దతుదారులు ఉండాలనే లక్ష్యంతో అధికారులను రంగంలోకి దింపిందన్నారు. ఇక సీసీఎస్సీఐ సాయంత్రం లోపు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే సాగునీటి ఎన్నికలు రద్దు చేసి మళ్లీ పోటీకి దిగాలని ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డికి సవాల్ విసిరారు వైసీపీ నాయకులు. సీఐ సాయంత్రం లోపు క్షమాపణ చెప్పకపోతే రేపు ఎమ్మిగనూరు బంద్కు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛంగా ఎన్నికలు వయసు పెరిగింది, వయసు తగ్గట్టు మాటలు మాట్లాడాలి. నీటి సంఘాల ఎలక్షన్లో నార్లపల్లిలో వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉందని తెలిసి మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు పోయి అక్కడ పోలీస్ వారిని వేడుకోవడం జరిగిందయ్యా. మమ్మల్ని కూడా మా వాళ్ళని కూడా ఓటీని ఇవ్వండి, ఇది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరు ఓటింగ్ ఉన్న వాళ్ళంతా ఓటేయాలనే, రైతులంతా ఓటేయాలనే ఉద్దేశం ఉంది కదా. మీరెందుకు దండోరా వేశారు, అన్నీ వేశారు కదా, మీరెందుకు మమ్మల్ని అలా చేయరు, మమ్మల్ని అలా చేయాలంటే ఒక సీసీఎస్సీఐ ఇబ్రాహిం పెద్ద చెన్నకేశ్వరరెడ్డి గారిని ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారం రే నీ కథ చూస్తాను, నన్నేం తీసుకుంటాననే ధోరణిలో మాట్లాడడం జరిగింది. అయ్యా జయనాథ్ గారు, మీకు అధికారంలో ఉన్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్న జరిపిన సాగునీటి ఎలక్షన్లు రద్దు చేసి సామరస్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాము. నీటి సంఘాల ఎలక్షన్లో నార్లపల్లిలో వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉందని తెలిసి